జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నట్లే కనిపిస్తోంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్నానని, దీని ద్వారానే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని ప్రకటించిన జనసేనాని పరిస్థితి దారుణంగా తయారైంది. ఎన్నికలు సమీపిస్తున్న టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాల సంగతి తేలకపోవడంతో నమ్ముకున్న వారిలో ఆందోళన మొదలైంది. టీడీపీతో పొత్తు కుదిరింది. ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చినా దూసుకు వెళ్లాలని ఎదురుచూస్తున్న జన సైనికుల ఉత్సాహానికి పార్టీ అధినేత అనాలోచిత నిర్ణయాలు కళ్లెం వేసినట్టుగా కనిపిస్తున్నాయి. దీనికంతటికీ కారణం ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే. జనసేన కొంప ముంచాయంటూ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీకి దిగిన 8 చోట్ల జనసేన అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. పొత్తులేమో కానీ పవన్ కళ్యాణ్ వచ్చి గెలిచే సీట్లను కోల్పోవలసి వస్తుందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇక రాబోయే లోక్సభలో ఎవరితోనూ పొత్తులు ఉండవని, సింగిల్ గానే పార్టీ బరిలోకి దిగుతుందని కిషన్ రెడ్డి ప్రకటించడంతో ఇక తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు ముగిసినట్లే తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే విపక్షాలపై ఒంటి కాలిపై లేచే వైసీపీ అధినేత వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి బర్రెలెక్కకొచ్చినన్ని ఓట్లు కూడా జనసేన అభ్యర్థులకు రావని జగన్ వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పర్ఫార్మెన్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. దీన్నే సాకుగా తీసుకుని చంద్రబాబు కూడా సీట్ల కటింగ్ పెట్టే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా నడుస్తోంది. టీడీపీతో పొత్తు కుదిరిన సమయంలో జనసేన 40 నుంచి 50 సీట్లలో పోటీ చేయాలని, మిగిలిన సీట్లలో టీడీపీ పోటీ చేస్తుందని భావించారు. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ఉంటుందని కూడా ఈ మధ్య ప్రకటించారు. కానీ అటు బీజేపీ ఇటు టీడీపీ పొత్తులో ఎలా ఉంటాయో ఇరుపక్షాల నుంచి కూడా క్లారిటీ లేదు. ఏది ఏమైనా ఏపీలో టీడీపీతో బీజేపీ కలవదు. టీడీపీ కూడా బీజేపీతో పొత్తుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించటం లేదు. మరి ఈ కలవని పొత్తుల్లో జనసేనాని దారేది అన్న పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా టీడీపీ కూడా జనసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు వెనుకాడుతోంది. జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలన్న అంశంలో టీడీపీ అధినేత మల్లగుల్లాలు పడుతున్నారు. 50 సీట్లలో పోటీ చేయాలని అనుకున్న జన సైనికుల అంచనాలు తలకిందునట్టు కనిపిస్తున్నాయి. 50 సీట్లు కాకపోయినా కనీసం ఒక 25 సీట్లైనా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని టాక్. గెలిచే సత్తా లేకున్నా సింగిల్ గా పోటీ చేస్తే 30 నుంచి 45 సీట్లలో టీడీపీని ఓడించే సత్తా జనసేనకు ఉందని, అందుకే కనీసం 50 సీట్లు వస్తాయని, తాము ఎమ్మెల్యేలం అయిపోవచ్చని పవన్ ను నమ్ముకుని వచ్చిన వారి పరిస్థితి ఎటూ కాకుండా పోయేలా ఉంది. మొత్తానికి జనసేనాని దారేది అన్న పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ఏంటి అన్నది ఇప్పుడు కాలమే నిర్ణయించాలి. సో ఓవరాల్ గా జనసేన సిచ్యువేషన్ ఇప్పుడు ఏపీలో ఎలా ఉంది? తెలంగాణ విషయంలో వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయింది. పార్లమెంట్ కు సంబంధించి బీజేపీతో పొత్తు ఉండదని క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఏపీలో జనసేన పరిస్థితి పైన జన సైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. తాజా అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, మొత్తానికి జనసేనకు సంబంధించి పొత్తులతోనే ముందుకు వెళ్లబోతోంది అన్న క్లారిటీ అయితే వచ్చింది. కానీ ఇప్పటి వరకు సీట్ల పంపకాలకు సంబంధించి కానీ సీట్ల విషయంలో క్లారిటీ లేకపోవడంతో జన సైనికుల్లోనే ఒక ఆందోళన కనిపిస్తున్నట్టుగా ఉంది. సో ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏంటి? రాజేశ్వరి, జనసేనకు సంబంధించి వచ్చే ఎన్నికలలో పోటీ అంశంలో టీడీపీతో కలిసి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దాదాపు 50 సీట్ల వరకు కూడా మనం పోటీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జన సైనికులు అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా సూచించడం జరిగింది. అయినప్పటికీ కూడా పరిస్థితి చూసినట్లయితే 25 నుంచి 30 స్థానాలు కూడా లభించే అవకాశం కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా వచ్చిన ఎన్ని సీట్లు పొత్తులో భాగంగా వస్తే అన్ని సీట్లలో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన అవసరం ఉంది అంటూ నిన్నటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారితోటి భేటీ అవుతున్నారు, కార్యకర్తలతోటి భేటీ అవుతున్నారు. అయితే ఖచ్చితంగా టీడీపీ పొత్తులో లేకుండా ఉన్నట్లయితే గెలిచే సీట్లు చాలానే ఉన్నాయి. కాకపోతే 30 నుంచి 35 సీట్లు గెలిచే అవకాశం ఉంది అని చెప్పి టీడీపీతో పొత్తులో
వెళ్లడంలో భాగంగా ఆ సీట్లన్నీ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి జన సైనికులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే దానికి భిన్నంగా ఉంది. టీడీపీతో కలిసి వెళ్తున్నాం అనేది ఫిక్స్ చేశాం కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే జనసేనకి సంబంధించినటువంటి అభిమానులు కార్యకర్తలు ఉన్నారో వారంతా కూడా పోలింగ్ బూత్ కి తీసుకొచ్చి ఓట్లు వేయించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా ఈ సీట్ల విషయం ఏదైతే ఉందో సీట్ల పంపకం అయితే ఇంకా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఇప్పుడే కనిపించట్లేదు. ఇప్పటికే 2 సార్లు చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ ఈ సీట్లకి సంబంధించిన అంశంలో భేటీ అయ్యారు. అయినప్పటికీ కూడా ఒక క్లారిటీ రాలేదు కాబట్టి ఇంకా సీట్ల సర్దుబాటు కాలేదు కాబట్టి ఇంకా కూడా లిస్ట్ అనేది బయటికి రాలేదు. అయితే టీడీపీలో కూడా ప్రస్తుతం జనసేన ఆశిస్తున్న సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లలో పరిస్థితి చూసుకున్నట్లయితే ఆల్రెడీ అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఆ సీనియర్ లీడర్స్ అందరినీ కూడా పక్కన పెట్టి జనసేనకు టికెట్ ఎలా కేటాయిస్తారు, ఒకవేళ జనసేనకు టికెట్ కేటాయించినట్లయితే టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఆయా నియోజకవర్గాల్లో సహకరిస్తారా లేదా అనే అంశం కూడా చర్చకు వస్తా ఉంది. అయితే టీడీపీ పొత్తులో భాగంగా ప్రస్తుతం ఎన్ని సీట్లు ఇస్తుందనే క్లారిటీనే ఇంకా రాకపోవడంతో ఎవరైతే ఎమ్మెల్యే సంబంధించినటువంటి అభ్యర్థులు సీట్లు ఆశించిన వారు నియోజకవర్గాల్లో తమ పని చేసుకుంటూ వెళ్ళిన వారు ఇన్ని రోజులు కూడా సీటు అంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో అలాగే జనసేనను గెలిపించాలనే అభిమానంతో ఈ గ్రౌండ్ వర్క్ చేసుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఒక రకమైన అసంతృప్తితో ఉన్నారని చెప్పుకోవాలి. అయితే సీట్ల పంచాయతీ అనేది అయితే ఇంకా కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ కాంతి.